ఫార్ములా ఈ రేస్ పై నమ్మలేని నిజాలు బయటికి వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ రేసులో ఈ ఏడాది 54 కోట్ల రూపాయలను నిర్వాహకులకు కట్టబెట్టారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. అసలు ఈ రేస్ నిర్వహణలో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే, అంటే సౌకర్యాలను మాత్రమే కల్పించాలి, కానీ సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు రేసు నిర్వహణలో ప్రజల సొమ్మును అప్పనంగా దోచిపెట్టారు ఆ అధికారి. అసలు ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 54 కాదు 200 కోట్ల దాకా ఈ రేస్కు ఖర్చు పెట్టే ప్రయత్నాలు జరిగాయని తెలియడం సంచలనం కలిగిస్తోంది. ఫార్ములా రేస్ కోసం గత ప్రభుత్వం పాల్పడి కోట్ల రూపాయల దోపిడీ సంగతిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బయటపెట్టారు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో ఏదో నష్టం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకున్నా ఈ రేస్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు బట్టి. మీ కోరికలు తీర్చుకోవడానికి జనం సొమ్ము ఖర్చు పెడతారా? ఏజెన్సీ టికెట్లు అమ్ముకుని పోయింది, ఫార్ములా సంస్థ రేస్ పెట్టుకొని పోయింది, దీనికి అనుమతి ఇచ్చి మీరేమో అధికారం కోల్పోయారని మండిపడ్డారు. ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే సహించం, లీగల్గా పోరాడతాం, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని కేటీఆర్ను హెచ్చరించారు బట్టి. ఫార్ములా ఈ రేస్లో సీజన్ 9 నిర్వహణకు హెచ్ఎండిఏ 20 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ సొమ్మును వాడారు. నెక్స్ట్ జనరేషన్ అనే ప్రైవేట్ సంస్థ స్టాల్స్, ప్రచారం, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ లాంటి వాటికి 150 కోట్లు ఖర్చు చేసింది. మరో 30 కోట్లను హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ఖర్చు పెట్టింది. సీజన్ 9లో రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో, ఫార్ములా ఈ అని 3 పార్టీలు ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే, అంటే ప్రభుత్వం తరపు ఏర్పాట్లు చేయడమే తప్ప రేస్ మీద వచ్చే లాభ నష్టాలతో సంబంధం లేదు. అయితే సీజన్ 9లో ఫార్ములా ఈ రేసును ప్రమోట్ చేసిన గ్రీన్కోకు భారీ నష్టం వచ్చింది. అందుకే సీజన్ 10లో ప్రైవేట్ ప్రమోటర్గా ఉన్న గ్రీన్కోను తప్పించి మిగతా పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధత లేదు, కేబినెట్ ఆమోదమూ లేదు, ముఖ్యమంత్రికి కూడా తెలియదు. ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 ఇంకా జరగకముందే అక్టోబర్లోనే 54 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ చెల్లించారు. ఆ టైంలో ఎన్నికల కోడ్ ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా చెల్లించారు. ముఖాముఖి చర్చలు జరగకుండా కేవలం ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి తెలియకుండా డబ్బులు ఇచ్చేశారు అరవింద్ కుమార్. ఈ ఒప్పందం వల్ల హెచ్ఎండిఏపై 200 కోట్ల రూపాయలు భారం పడేది. ఈ అగ్రిమెంట్ ఓ అధికారి వ్యక్తిగతంగా కుదుర్చుకున్నట్లు ఉందే తప్ప తమకు సంబంధం లేదంటోంది కాంగ్రెస్ సర్కార్. అందుకే అరవింద్ కుమార్ అవినీతికి పాల్పడినట్టుగా భావించిన ప్రధాన కార్యదర్శి ఆయనకు నోటీసులు ఇచ్చారు. మరి ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకపోయినా ఫార్ములా ఈ రేసును ఎందుకు నిర్వహించినట్లు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినట్టుగా మాజీ మంత్రి కేటీఆర్, ఆయన ఫ్రెండ్స్ సరదా కోసమే నిర్వహించారా? అందుకోసం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేశారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును రికవరీ చేయాలని, ఆ అధికారిని సస్పెండ్ చేసి బాధ్యులైన మంత్రుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.